ఈరోజు అయితే మనం టాటా టియాగో దీని రివ్యూ అయితే తెలుసుకుందాం. టాటా టియాగో పర్ఫార్మెన్స్ ఏంటిది, రివ్యూ ఏంటిది ఈరోజు మొత్తం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కార్ వచ్చేసి మన కళ్యాణ్ అన్నది. ఈ కార్ గురించి మొత్తం కళ్యాణ్ అన్న మాటలో తెలుసుకుందాం. అన్న, మన వెహికల్ పర్చేజ్ చేసి ఎన్ని రోజులు అవుతుందన్న? 1 year. 1 year. 1 yearలో మన ఇప్పటివరకు మన రీడింగ్ ఎంతవరకు, మన వెహికల్ రీడింగ్ ఎంతవరకు తిరిగిందన్న? ప్రస్తుతానికి 29,000 తిరిగింది. ఓకే అన్న, దీని కార్ కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుంది అన్న? దీని ప్రైస్ 5 lakh పైన. 5 lakh పైన ఉంటుందా అన్న? దీనికంటే మంచి పర్ఫార్మెన్స్ వెహికల్ మన మారుతిలో సెలరీ ఉంది. అలాగే మనకు వచ్చేసి దీనికంటే తక్కువ ఎస్టిమేట్, కొద్దిగా ఫైనాన్స్లో ఎక్కువ వేస్తే మన షిఫ్ట్ ఉంది. అది కాకుండా ఇదే వెహికల్ మనకు కావాలని ఎందుకు కోరుకున్నాం అన్న? డబ్బుల మ్యాటర్ అని కాదు, కానీ ఇది సేఫ్టీకి బాగుంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు నచ్చింది. అవునా? అయితే మీరు టాటా టియాగో తీసుకునేటప్పుడు ఎవరినన్నా ఇన్ఫర్మేషన్ ఇట్లా తెలుసుకున్నారా అన్న? టాటా బాగుంటుందా లేకుంటే మారుతి సుజుకిలా బాగుంటుందా అని ఎవరైనా తెలుసుకున్నారా? ఏ విధంగా ఏంటి అని మీరు తెలుసుకున్నారా? ఇలా అది తెలుసుకోవడం అని ఏం లేదు, కాకపోతే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే వేరే వేరే ఫ్రెండ్స్ కార్లతో నడిపిన, ఆ కార్లతో పోలిస్తే ఈ కార్లో గట్టిగా ఉంటుంది, సేఫ్టీ కూడా బాగుంటుంది కాబట్టి తీసుకున్నాం. ఓకే అన్న, మన డ్రైవింగ్ మారుతి సుజుకి నడిపావు ఎప్పుడన్నా? నడిపాను. దానికి దీనికి ఏమైనా డిఫరెంట్ అంటే డ్రైవింగ్ బ్యాకప్ కానీ ఏమైనా స్టీరింగ్ కంఫర్టబుల్ కానీ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో? స్టీరింగ్ అది చిన్నగా కొడుతుంది సుజుకి. ఓకే, కొంచెం మనకు సెట్ అంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కానీ మన గేర్స్ కానీ బ్రేక్స్ కానీ అట్లాంటివి ఏమైనా డిఫరెన్స్ అట్లా ఏం లేవు. ఏం లేవా? అది కొంచెం హార్డ్ ఉంటుంది సుజుకి, ఇది పర్లేదు, బాగుంది. అంటే ఇవన్నీ చెక్ చేసే మీరు ఈ వెహికల్స్కి వచ్చిన అంటారు. అయితే మొత్తానికైతే ఈ వెహికల్ యావరేజ్ పరంగా కానీ మన బండి హీట్ అవ్వడం కానీ హీట్ మీటర్స్ కానీ అలాంటి ఏమన్నా ట్రబుల్స్ ఏమన్నా ఈ విధంగా ఉన్నాయి ఏమైనా? యావరేజ్ అంటే మనం నడిపిన దాన్ని బట్టి యావరేజ్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది కొత్త బండి కాబట్టి ఇంకా హీట్ స్టార్ట్ కాదు, అవుతుందేమో ఫ్యూచర్లో. ఓకే అన్న, నువ్వు టాటా వెహికల్ తీసుకున్నావు, ఓకే నీకు నచ్చింది, నువ్వు తీసుకుంటాను. కానీ చాలామంది మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు టాటా వెహికల్ రీసేల్ ఉండదు, మనము రీసేల్ చేసేటప్పుడు మనకు ఎక్కువ ఇది రాదని చాలామంది అంటుంటారు. ఆ విధంగా నీకు ఎవరు నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఎలా ఏంటి అని? ఇన్ఫర్మేషన్ తెలుసు, కాకపోతే మనం అమ్మడానికి కాదు కదా, నా ఫ్యామిలీ తింపుకోవడానికి అని పెట్టుకున్నా, అమ్మే ప్రసక్తి ఏం లేదు, అందుకే తీసుకున్నా. ఓకే అన్న, ఈ వెహికల్ వచ్చేసి మనకు అంటే ఇట్లా సైజు ఉంది కదా, ఇది చూడడానికి చాలా తక్కువ వెడల్పు తక్కువ కానొస్తుంది. ఇట్లా ఫ్యామిలీకి కంఫర్ట్ ఎంతమంది సీటర్స్ ఏం కథ, ఎంతమంది వెళ్ళగలుగుతారు దీంట్లో? బ్యాక్ సైడ్ 3, ముందు డ్రైవరు, పక్కకు ఒకదాన్ని 5 members మొత్తానికి. అంతే, 5 members. 5 members కంఫర్ట్ ఉంటుంది అన్న ఇది? సూపర్గా. ఓకే బ్రదర్, ఇంత మా గురించి ఇంత టైం కేటాయించినందుకు, మా సబ్స్క్రైబర్ గురించి ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బ్రో, పర్లేదు, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఓనర్ రివ్యూ అయితే ఎలా ఉందో. నెక్స్ట్ నేను నా ఓన్గా డ్రైవ్ చేసి దీని రివ్యూ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.